హలో. అరే శివ, ఎజ్జు సూసైడ్ చేసుకుందంట్రా. ఏంటి? అవునా? ఏంటి నువ్వు చేసిన పని నీకేమైనా పిచ్చా? నాన్నగారు లేకుండా ఉండలేకపోతున్నానే. అంకుల్ చనిపోయి 6 months అవుతుంది, ఇంకా అదే బాధలో ఉంటే ఎలా? చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా అన్నీ నాన్నేనే. ఇప్పుడు ఆయన కూడా లేకపోతే ఒంటరిగా ఎలా బతకాలో అర్థం కావట్లేదు. ఒంటరి దానివా? నేనంటూ ఒక దాని గుర్తుందా నీకు? అది కాదే. ఏంటి అది కాదే? నీ గురించి నా గురించి ఆలోచించిపోతే ఓకే, కానీ నువ్వు ప్రేమించిన శివ గురించి ఆలోచించకపోతే ఎలా? నా గురించి ఎందుకు ఆలోచిస్తుంది? అసలు నన్ను లవ్ చేస్తేనేగా. అదేంటి అలా అంటావు? మరి ఏంటి? సరే, అంకుల్ చచ్చిపోయారని బాధ ఉంటుంది, కానీ నా గురించి ఆలోచించకుండా చచ్చిపోతావా? నీకు తెలుసుగా నేను ఎంత లవ్ చేశాను నిన్ను. సరే, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయనని మాట ఇవ్వు. అయ్యా, కష్టపడి సంపాదించుకున్న స్థలం అయ్యా. నువ్వు ఆగరా. నా కన్నుబడిన ప్రతి భూమి ఈ భూపతికే సొంతం రా. అయ్యా, ఇప్పుడు కబ్జా చేస్తే ఎలాగయ్యా? ఒకసారి ఆలోచించండి అయ్యా. అన్న, ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్ళు రామారావు కూతురు దగ్గరికి వెళ్తున్నారంట. అదొకటి ఉంది కదా, మర్చిపోయా. అన్న, దాన్ని కూడా వేసిస్తే ఒక పని అయిపోద్ది. అరే, అన్నిసార్లు కత్తులకే కాదురా, కొన్నిసార్లు కరెన్సీ కూడా పని చెప్పాలి. విజయ, అమ్మా విజయ. అంకుల్ మీరా? నేనేనమ్మా. కన్నా పిల్లలు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మీ నాన్నగారు ఎంతో కష్టపడి మాలాంటి దిక్కులేని వాళ్ళకి ఓల్డేజ్ హోమ్ కట్టించిన దేవుడమ్మా. అలాంటి ఆయన చనిపోతే నిన్ను పలకరించడానికి కూడా రాలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, మీరు దిక్కులేని వాళ్ళు ఏంటి అంకుల్? నాకైనా నాన్నకైనా మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. ఒకసారి వీలు చూసుకొని హోమ్కి నేనే వస్తాను అంకుల్. అందరూ ఎలా ఉన్నారు? మీ నాన్నగారి దయ వల్ల ఇప్పటిదాకా బాగానే ఉన్నావమ్మా. ఇప్పటిదాకా బాగుండడం ఏంటి అంకుల్? ఇప్పుడేమైంది? అది చెప్దామని వచ్చానమ్మా. మీ నాన్నగారు ఓల్డేజ్ హోమ్ కట్టచ్చు ముందు ఆ స్థలం అమ్మిన ఆయన మీ నాన్నగారు చనిపోయారని తెలిసి ఇప్పుడు ఆ స్థలం మాదని మమ్మల్ని బెదిరించి ఖాళీ చేయమన్నాడమ్మా. ఏంటి? అలా ఎలా అంటాడు? మనం ఎందుకు కోరుకుంటాం? వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి అంకుల్. అది కూడా జరిగిందమ్మా, కానీ వాడు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని పోలీసులు చూపిస్తున్నాడమ్మా. పోలీసులు ఏమో అది సివిల్ కేసు, కోర్టుకు వెళ్ళమంటున్నారమ్మా. లేదంకుల్, ఆ రోజు నాన్నగారు డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి కరెక్ట్ గా ఉంటేనే కొన్నారు. నిజమేనమ్మా, కానీ కోర్టుకి సాక్ష్యాలు కావాలి కదా. నీ కాడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయని వచ్చానమ్మా. ఒరిజినల్ డాక్యుమెంట్సా? అవి ఎక్కడున్నాయో నాకు తెలీదే. తెలీదా? ఎలా అమ్మా? ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాయి. అవి వెతికి మీకు కాల్ చేస్తాను. లాయర్ దగ్గరికి వెళ్దాం, మీరేం కంగారు పడకండి. ఇక్కడేం లేవు, అక్కడేమో కనిపించాయా? దొరికాయి. దొరికాయా? ఎవరండి మీరు? నమస్తే అమ్మా, నన్ను భూపతి అంటారు. ఏమనుకోమాకమ్మా, మొన్న మీ నాన్నగారు చనిపోయినప్పుడు వేరే పనిలో ఉండి పలకరించడానికి రాలేకపోయాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారో? మీ నాన్నగారు నీకు చాలా అన్యాయం చేశాడమ్మా. ఉన్నదంతా దాన ధర్మాలు, ఓల్డేజ్ హోములు ఇవన్నీ కట్టి డబ్బంతా పాడు చేశాడు. ముందు మీరు వచ్చిన సంగతి చెప్పండి. నువ్వు ఆగరా. ఇదిగో అమ్మా, దీంట్లో 30 లక్షలు ఉన్నాయి. అర్థమవుతుంది లేరా, పాపేం చిన్నపిల్ల కాదు. వస్తానమ్మా. హలో, మీ ఉద్దేశం ఏంటో నాకు బాగానే అర్థమైంది, కానీ మీకులో తేరగా వచ్చిన సొమ్ము కాసపడే రకాన్ని కాదు. నువ్వు ఆగరా. డబ్బుతో పని జరగకపోతే ఏ రకంగా పని చేయించుకోవాలో మనకు తెలుసులే. పా. నీకేమైనా పిచ్చా? 30 లక్షలు ఇస్తానంటే వద్దంటావేంటి? ఏం మాట్లాడుతున్నావే? 30 లక్షల కోసం 100 మంది జీవితాలు రోడ్డును పడేయమంటావా? అయ్యో అది కాదే, వాళ్ళు చూసావా ఎలా ఉన్నారు? వాళ్ళు చెప్పింది చెబుతూ చంపేసేలా ఉన్నారే. నువ్వు మాట్లాడమని శివ. ఏం మాట్లాడాలి? తను అంత మంచి పని చేస్తుంటే నువ్వు సపోర్ట్ చేయాల్సిన పోయి తను డిసప్పాయింట్ చేస్తావా? అసలు నువ్వు ఫ్రెండ్వే. నువ్వు చేసే మంచి పనికి నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. నువ్వు సపోర్ట్ చేస్తావు శివ, కానీ గొడవల వల్ల మీ అమ్మ నాన్న నన్ను అపార్థం చేసుకోరు కదా. అది నా ప్రాబ్లం. మా అమ్మ నాన్న నేను కన్విన్స్ చేస్తా. నమస్కారం లాయర్ గారు. నమస్తే, రండి కూర్చోండి. చెప్పండి. అయ్యా, మేము రామారావు ఓల్డేజ్ నుంచి వచ్చామయ్యా. అవునా, చెప్పండి, ఏంటి మీ సమస్య? లాయర్ గారు, మా నాన్న రామారావు గారు 5 సంవత్సరాల క్రితం ఎవరూ లేని వృద్ధుల కోసం ఓల్డేజ్ హోమ్ కట్టించారు. ఇప్పుడు ఆ భూపతి దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడండి. భూపతి అంటే ఆ ల్యాండ్ లై కబ్జా చేస్తూ ఉంటాడు వాడేనా? అవును సార్, వాడే. ఆ భూపతి గారి ల్యాండ్ కబ్జా కేసులు ఎక్కువైపోతున్నాయి. అవునయ్యా, ఎంతో మంది వృద్ధులకు ఆశ్రమించిన చోటయ్యా అది. అందరూ రోడ్డు మీద పడతామయ్యా, మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలి. తప్పకుండా మీ వైపు న్యాయం ఉంది, కానీ ఆ భూపతి ఏదో విధంగా ఆధారాలు మాయం చేయడానికి చూస్తాడు. మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయ్యా. ఒకసారి తెప్పించండి, నేను చూడాలి కదా. సార్.
ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? మా ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. నేను రేపొద్దున డాక్యుమెంట్స్ తీసుకురావచ్చా? సరే అమ్మా, మీ ఇష్టం. సరే అయ్యా. వెళ్ళొస్తాను సార్. అమ్మా ఏమైందమ్మా? మా ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంకుల్. డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. జాగ్రత్త అమ్మా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. నీకేమైనా పిచ్చా? 30 లక్షలు ఇస్తానంటే వద్దంటావేంటి? చచా, అలా ఏం కాదులేండి అంకుల్. మీరు కంగారు పడకండి. వాళ్ళు ఏదో బిజీలో ఉన్నట్టున్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తాను. ఏంటే అంత షాక్ అయ్యావు? ఏం లేదే. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అది వేరే పనితో బిజీగా ఉండి చూసుకోలేదే. ఆడిన నాటకాలు చాలే గాని డాక్యుమెంట్స్ ఏవి? ఏం డాక్యుమెంట్స్? నాకేం తెలుసు? ఎంత నమ్మేని నిన్ను. నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది? అసలు నువ్వు ఫ్రెండ్వేనా? ఛీ, మర్యాదగా అడుగుతున్నా. డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు. నిజంగా నాకేం తెలియదే. ఇదంతా శివ ప్లాన్. శివ ప్లానా? అబద్ధం చెప్తున్నావు కదా. నువ్వు చేసిన తప్పు తప్పించుకోవడానికి శివ మీద నెట్టేస్తున్నావా? కాదు, నేను చెప్పేది నిజం. శివనే తీసుకెళ్లి డాక్యుమెంట్స్ భూపతికి ఇచ్చాడు. పర్లేదు, నీతి నిజాయితీ ప్రేమ అనే తొక్కల సెంటిమెంట్ లేకుండా ప్రేమించిన అమ్మాయిని మోసం చేసావంటే పైకి వస్తావు. 30 లక్షలకి ఆ మాత్రం మోసం చేయొచ్చు. దీంట్లో నా తప్పల్లా నిజం తెలిసింది కూడా ఆ భూపతి భయపడి నీకు చెప్పకపోవటమేనే. నువ్వేం బాధపడకమ్మా, అంతా మా తలరాత. లేదంకుల్, నీ తలరాత కాదు, నాది తప్పు. వాళ్ళంత గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది. నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తారు అనుకోవు కదా. లాయర్ గారు కాల్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ గురించేనేమో. హలో సార్. ఏమ్మా, డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయన్నావు, ఆ భూపతి దగ్గరికి ఎలాగొచ్చినాయి? అది మీకెలా తెలిసింది? ఇందాక ఆ భూపతి మా ఆఫీస్కి వచ్చాడు. ఏం లాయర్, ఎలా ఉన్నావు? ఏంట్రా సొంత ఇల్లులాగా తోసుకొని వచ్చేస్తున్నారు? ఆయన మిమ్మల్ని కూడా లోపల రానిచ్చింది. మమ్మల్ని ఒక లోపలికి రానివ్వాలా? ఏందన్నా? అవును కదా, నువ్వు బతికేదే నా వల్ల కదా లాయరు. నీ వల్ల నేను బతకడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నారు? మరి నీకు వచ్చే కేసులండి మా కబ్జా కేసులేగా. కానీ ఒక కేసు కూడా గెలవలేదుగా. అయినా లాయరు, నాకు అగైనెస్ట్గా కేసు టేకప్ చేయడానికి నీకు అంత ధైర్యం ఎలా వస్తుంది? న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందిరా, కానీ కొంచెం లేట్ అవుతుంది అంతే. ఏంటో సడన్గా అంత కాన్ఫిడెన్స్? ఇదేగా నీ ధైర్యం? ఇవి నీ దగ్గరికి ఎలాగొచ్చాయి? అరే, ఇలాంటి ఎన్ని చేయకపోతే నేను ఈ రేంజ్కి వస్తానురా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నన్నేం చేస్తుందిరా ఈ అడ్డం పెట్టుకుని? నా పరువంతా పోయింది. అయినా అంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాడి చేతికి ఎలాగలనిచ్చావు? అది కాదు సార్, మా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు. ఏమో అమ్మా, డాక్యుమెంట్స్ లేదని నేనేం చేయలేను. ఉంటా. ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. అమ్మా, మనకు ఛాన్స్ ఉంది. ఏంటంకల్ అది? అసలు ఈ స్థలం మీ నాన్నగారు ఫ్రెండ్ కలిపి కొన్నారమ్మా. అవునా? అవునమ్మా, వాళ్ళిద్దరూ కలిపే ఓల్డేజ్ హోమ్ కడదాం అనుకున్నారు. కానీ ఆయన సడన్ గా చనిపోయేసరికి మీ నాన్నగారే ఆ బాధ్యత తీసుకున్నారు. ఆయన దగ్గర కూడా ఈ స్థలం డాక్యుమెంట్స్ ఉన్నాయమ్మా. కానీ ఆయన చనిపోయారు అంటున్నారు కదా అంకుల్. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో మనకెలా తెలుస్తుంది? ఆయనకు ఒక కూతురు ఉందమ్మా. తను అడిగితే మనకి ఏదైనా సాయం చేయొచ్చు. పదమ్మా వెళ్దాం. వద్దంకుల్, ఆ భూపతి కళ్ళంతా మీ మీదే ఉన్నాయి. మీరొద్దు, నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తా.